బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహన్నాసు అంతుముల్ ఫుకరాఉ ఇలల్లాహి వల్లాహు వల్ గనియుల్ హమీద్. ఓ ప్రజలారా, మీరంతా అల్లాహ్ అవసరం ఉన్నవాడు, అల్లాహ్ మాత్రం అక్కర్లేనివాడు, స్తుతించదగినవాడు. ఇయషాయుజేబుకుం యఅతి బిఖల్కిన్ జదీద్. ఆయన కనుక తలుచుకుంటే మిమ్మల్ని దుద్దముట్టించి మీ స్థానంలో మరో వినూత్న సృష్టి చేయగలడు. ఇలా చేయడం అల్లాహ్ కష్టమైన పని కాదు. వలా తజిరు వాజిరతున్ ఉఖ్రా వఇన్ తబ్దు ముస్ఖలతున్ ఇలా హిమ్లిహా లా యుహ్మల్ మిన్హు షైఉన్ వలౌ కాన దా ఖుర్బా ఇన్నమా తుందిరు ల్లదీన యఖ్షౌన రబ్బహుం బిల్ గైబి వఅఖాముస్ సలాత వమన్ తజక్కా ఫఇన్నమా యతజక్కా లినఫ్సిహి వఇలైహిల్ మసీర్. బరువును మోసేవాడు ఎవడ ఇతరుల బరువును మోయాడు. బరువును మోసేవాడు ఒకవేళ దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా అతడు దగ్గరి బంధువు అయినా సరే దానిలో నుండి కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, కానరాన్ని తమ ప్రభువుకు భయపడే వారిని, నమాజులను నెలకొల్పే వారిని మాత్రమే నీవు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధతను అవలంబించినా తన స్వయం కొరకి పరిశుద్ధతను అవలంబిస్తాడు. కడకు అందరి గమ్యస్థానం ఒకటే. వమా యస్తవిల్ అమా వల్ బసీర్ వల జులుమాతు వలన్ నూర్. గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానం కాలేరు, అంధకారం కాంతి కూడా సమానం కాజాలవు. వల దిల్లు వలల్ హరూర్ వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్ ఇన్నల్లాహ యుస్మి మన్ యషా వమా అంత బిస్మిమన్ ఫిల్ ఖుబూర్. నీడ ఎండ సమం కావు, బ్రతుకున్నవారు చచ్చినవారు సమానులు కాజారు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు, సమాధిలో ఉన్న వారికి నీవు వినిపించలేవు. ఇన్ అంత ఇల్లా నజీర్ ఇన్నా అర్సల్నాక బిల్లాకి బషీరం వనజీరా వఇన్ మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్. ఓ ముహమ్మద్, నీవు కేవలం సావధానపరిచేవాడు మాత్రమే. నిశ్చయంగా మేము నీకు సత్యం ఇచ్చి శుభవార్తను వినిపించేవానిగా, భయబోధ చేసేవానిగా పంపాము. భయబోధ చేసేవాడు లేకుండా ఏ సముదాయం కూడా గతించలేదు. వఇన్ యుకద్దిబుక ఫఖద్ కద్దబ ల్లదీన మిన్ ఖబ్లిహిమ్ జాఅతుహుమ్ రసూలుహుమ్ బిల్ బయ్యినాతి వబిజ్జుబురి వల్ కితాబిల్ మునీర్. ఒకవేళ మీరు నిన్ను అసత్యవాదిగా ముద్రవేసి తిరగతి విచితమేమీ కాదు. వీరికి పూర్వం గతించిన వారు కూడా అలాగే తిరస్కరించారు. వారి ప్రవక్తలు కూడా వారి వద్దకు మా నిదర్శనాలను, తహీఫాలను, స్పష్టమైన గ్రంథాలను తీసుకుని వచ్చారు. తుమ్మ ఆకాయతుల్లదీన కఫరు ఫకైఫ కాన నకీర్. ఆ తర్వాత నేను అవిశ్వాసులను పట్టుకున్నాను, మరి నా శిక్ష ఎలా పడిందో చూశారుగా. అలం తర అన్నల్లాహ అంజల మినస్ సమాయి మా ఫఅఖ్రజ్నా బిహి సమరాతిన్ ముఖ్తలిఫన్ అల్వానుహా వమినల్ జిబాలి జుదదున్ బిఉదువ్విన్ వహుమ్రున్ ముఖ్తలిఫున్ అల్వానుహా వగైర బిబుతూన్. అల్లా ఆకాశం నుండి వర్షపు నీటిని కురిపించడం నువ్వు చూడలేదా? మరి మేమే దాని నుండి రంగురంగుల పండ్లను పండించాము. పర్వతాలు కూడా తెల్లని ఎర్రని భాగాలు ఉన్నాయి, అందులోనూ విభిన్న రంగులు ఉంటాయి, కొన్ని మరీ నల్లగా ఉంటాయి. అమిన్నాసి వద్దాబి వల్ అనామి ముఖ్తలిఫున్ అల్వానుహు కదాలిక ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా ఇన్నల్లాహ అజీజున్ గఫూర్. మనుషులలోను, నేలపై ప్రాగే జంతువులలోను, చతుష్పాద పశువులలోను ఇలాగే విభిన్న రంగులు గలవి ఉంటాయి. నిశ్చయంగా అల్లాహ్ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా అల్లాహ్ శక్తివంతుడు, క్షమాశీలుడు. ఇన్నల్లదీన యత్లూన కితాబల్లహి వఅఖాముస్ సలాత వఅన్ఫఖూ మిమ్మా రజఖనాహుమ్ సిర్రన్ వఅలానియత యర్జూన తిజారతన్ లన్ తబూర్. నిశ్చయంగా అల్లాహ్ గ్రంథాన్ని పారాయణం చేసేవారు, నమాజుల వ్యవస్థ కట్టుబడి ఉండేవారు, మేము ప్రసాదించిన ఉపాధిల నుండి గోప్యంగాను బహిరంగాను ఖర్చు చేసేవారు ఎన్నటికీ నశించని వర్తకాన్ని ఆశిస్తున్నారు. లియువఫియహుమ్ ఉజూరహుమ్ వయజీదహుమ్ మిన్ ఫద్లిహి ఇన్నహు గఫూరున్ షకూర్. అల్లాహ్ వారి ప్రతిఫలాన్ని వారికి పూర్తిగా ఇవ్వడానికి తన కృపతో ఆయన వారికి మరింత అధికంగా ప్రసాదించాడు. నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, ఆదరించేవాడు. వల్లదీ ఔహైనా ఇలైక మినల్ కితాబి హువల్ హక్కు ముసద్దికన్ లిమా బైన యదైహి ఇన్నల్లాహ బిఇబాదిహి లఖబీరున్ బసీర్. ఓ ముహమ్మద్, దివ్యవాణి ద్వారా మేము నీ వైపు పంపిన గ్రంథం సత్యమైనది, దానికి పూర్వం మన గ్రంథాలను ధృవపరిచేది. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులను గురించి బాగా ఎరిగినవాడు, అన్ని గమనిస్తున్నవాడు. తుమ్మ ఔరస్నల్ కితాబల్లదీన ఇస్తఫైనా మిన్ ఇబాదినా వమిన్హుమ్ జాలిమున్ లినఫ్సిహి వమిన్హుమ్ ముఖ్తసిద్ వమిన్హుమ్ సాబిఖున్ బిల్ ఖైరాతి బిఇذنిల్లాహి ذلك హువల్ ఫజ్లుల్ కబీర్. ఆ తర్వాత మేము మా దాసుల నుండి మేము ఎన్నుకున్న వారికి గ్రంథానికి వారసులుగా చేసాం. వారిలో కొందరు స్వయానికి అన్యాయం చేసుకుంటారు, మరికొందరు మధ్య మార్గం అవలంబిస్తున్నారు, ఇంకొందరు అల్లాహ్ అనాదితో సత్కార్యాలలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇదే మా మహదానుగ్రహం.
జనార్దన يدخلون ويولون فيها من أساور من ذهب واللؤلؤ ولباسهم فيها حرير. శాశ్వతమైన స్వర్గవనాల్లో వారు ప్రవేశిస్తారు. అక్కడ వారు స్వర్ణ కంకణాలతో ముత్యాలతో ముస్తాబవుతారు. వారు ధరించే పట్టు వస్త్రాలే ఉంటాయి. వఖాల్హమ్దులిల్లాహి లల్లజీ అద్హబ అన్నల్ హజన్ ఇన్న రబ్బనా లగఫూరున్ షకూరున్ ఇల్లజీ అహల్లనా దారల్ ముకామతి మిన్ ఫద్లి లా యమస్సునా ఫిహా నసబు వలా యమస్సునా ఫిహా లుగూబ్. అప్పుడు వారిలా అంటారు, నా నుండి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్ కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు క్షమాసాగరుడు, సత్కరించేవాడు. ఆయన తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతంగా ఉండే నివాసంలో దించాడు. ఇక్కడ మాకు ఎలాంటి అలుపు తలుపు ఉండదు. వల్లదీన కఫరు లహుం నారు జహన్నమ్ లా యుగ్జా అలైహిం ఫయమూతూ వలా యుఖఫఫు అన్హుం మిన్ అజాబిహా కజాలిక నజ్జీ కుల్ల కఫూర్. ఇక అవిశ్వాసులైన వారికి నరకాగ్ని ఉంటుంది. అక్కడ వారు చనిపోవాలన్న తీర్పు ఇవ్వబడదు, లేదా వారి శిక్షలో తగ్గింపు ఉండదు. కృతజ్ఞులుగా వ్యవహరించిన వారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్ని రుచి చూపిస్తాం. వహుం యస్తరిఖూన ఫిహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లజీ కున్నా నఅమల్ అవలం నుఅమ్మిర్కుం మా యతదక్కరు ఫీహి మన్ తదక్కర వజాఅకుమున్ నజీర్ ఫదూఖూ ఫమా లిజ్జాలిమీన మిన్ నసీర్. అందులో వారిలా ఘోషిస్తారు, మా ప్రభు మమ్మల్ని బయటకు తీ, మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాం. సమాధానంగా వారికి ఇలా అనబడుతుంది, ఏమిటి ఆలోచించుకునే వాటికి మేము ఆలోచించుకునేందుకు మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? భయబోధ చేసేవాడు కూడా మీ వద్దకు వచ్చాడు, కాబట్టి శిక్షను రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులను ఆదుకునేవాడు ఎవడు లేడు.